ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఊహించని విజయం ఇది నిజంగానే. సో నెక్స్ట్ బీజేపీ ఎలాంటి స్టెప్స్ వేయబోతుంది? ఊహించని విజయం అనకంటే కూడా ఊహించిన విజయమే అని మాత్రం గట్టిగా ఊహించిందే, కానీ భారీ విజయం ఊహించిందా? ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని చూస్తామని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో చూసినటువంటి కూడా అతిపెద్ద మెజారిటీలు కాబట్టి దీన్ని మనము అంటే ప్రజలు ఇచ్చినటువంటి అతిపెద్ద తీర్పుగా పెద్ద మార్పుగా దీన్ని చూడాలి తప్ప మనం విజయంగా దీన్ని చూడడానికి వీల్లేదు. ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజలు మంచి రాజకీయం కావాలని కోరుకున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఉపయోగపడదు అని అనుకున్నారు. వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధమని నమ్మారు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా రాష్ట్రానికి చెడు చేస్తాయని కోరుకున్నారు. అందువల్ల తప్పనిసరి మనం చూస్తే నేను కూడా ఎమ్మెల్యే గెలిచిన సందర్భంలో నా నియోజకవర్గానికి ఎప్పుడూ లేని విధంగా విపరీతమైన ట్రైన్లో రద్దీతో కూడాను, బస్సుల్లో గాను, సొంత కార్లు వేసుకొని, వెహికల్స్ వేసుకొని నానా బాధలు పడి లారీలు ఎక్కి జీపులు ఎక్కి వచ్చి ఓట్లు వేశారు. ఎవరు ఆర్గనైజ్ చేయాలి దీన్ని? మేమెవరు కూడా దీన్ని అనుకోలేదు, ఆర్గనైజ్ చేయలేదు. మేము నిజంగా మామూలుగా ఇంతకుముందు అంటే ఎలక్షన్లు బయట ఊర్లో ఉంటే పిలిపించేవాళ్ళం, పిలిపించి ఓట్లు వేయించుకునే పరిస్థితి. ఈసారి అది కూడా జరగలేదు, అంత టైం కూడా లేకుండే మాకు. కానీ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఊర్లో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున నిలబడి చేయడం, బయట నుంచి కూడా వచ్చి ఓట్లు వేయడం, ఇవన్నీ ఆలోచన చేస్తే ప్రజలు ఎంత పెద్ద తీర్పునిచ్చినారో, ఎంత డిసైడెడ్ ఉన్నారో ఎలక్షన్లకు ముందే మనకు అర్థమవుతా ఉంది.